నన్ను రిజర్వేషన్ లింక్ పెట్టారు కదా, అదే పెద్ద దౌర్భాగ్యం. వాళ్ళు మతం మారినంత మాత్రాన ఎవడైనా క్రైస్తవుడు అయిపోయినంత మాత్రాన గొప్పోడు అయిపోతున్నాడా? ఏమా లేదు. కానీ అలాగా క్రిస్టియానిటీని పెరగకుండా ఉంచడానికి వాళ్ళ పనిచేశారు. కానీ క్రైస్తవుడు అనేటటువంటి పేరు గౌరవించే జీవితంలోనే ఆధారపడి ఉండదండి. క్రైస్తవుడు అనే వ్యక్తి చేయకూడనివి చేసేవారు క్రైస్తవులు కాదు. ఆదివారం ఆరాధించడం, సంఘంలో సభ్యుడిగా ఉండటం, బాప్తిస్మం పొందడం అనేవి మాత్రమే కాదు క్రైస్తవులు అంటే. క్రైస్తవుడు అనే పేరును, ఆ పేరుకు గౌరవం తెచ్చేలాగా మనం బ్రతకాలి. ఏమా మరి కొత్త నిబంధనలో మొదటి శతాబ్ద క్రైస్తవులు ఆ పేరు కోసం, ఆ క్రైస్తవులుగా ఉన్నందుకోసం ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించారు. మరలా మనం చూస్తే క్రైస్తవుడు అనే పేరు ధరించి జీవించే జీవితం మన పరలోకంలో నిత్య జీవం ఇచ్చేటటువంటి అవకాశం మన కోసం బహుమానం ఎదురు చూస్తుంది. దేవుడు అది ఇస్తానికి రెడీగా ఉన్నాడు. క్రైస్తవుడు అనే పేరు ధరించడంలో బాధ్యత కూడా ఉందండి. తండ్రి అనే పేరుకి బాధ్యత ఉంటుంది. తండ్రి అనగానే కొడుకు, కూతురు, పిల్లలు ఎంతమంది అంటే వాళ్ళ బాధ్యతలు చూసుకోలే లేదా? అలాగే క్రైస్తవుడు అనే పేరు కూడా క్రీస్తు సంఘ సభ్యుడిగా బాధ్యత ఉంది అనేది ఉంది. లాస్ట్ నుంచి చివరి నుంచి రెండో పేరాలు. ఈ రిఫరెన్స్లన్నీ మనం తర్వాత చూద్దాం. క్రైస్తవులు బైబిల్లో 3 రకాలైన వాళ్ళు ఉన్నారండి. బలమైన క్రైస్తవులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, నులివెచ్చని క్రైస్తవులు ఉన్నారు, స్థిరులు ఉన్నారు, అస్థిరులు అనే రకాలు కూడా ఉన్నారు. మొదటి రకం దేవునికి మహిమ తెచ్చే క్రైస్తవులు, రెండవ రకం అవమానం తెచ్చే క్రైస్తవులు, అంటే నామకార్థ క్రైస్తవులు అన్నమాట. వీళ్ళ వల్ల దేవునికి కానీ సంఘానికి కానీ ఏం ఉపయోగం ఉండదు, అవమానమే. కాబట్టి ఆ రకంగా ఉండకుండా మొదటి రకంలో ఉండేవాళ్ళు పరలోకం వెళ్తారు, రెండో రకం వాళ్ళు నరకానికి వెళతారు. అయితే మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి, నేను నిజమైన క్రైస్తవుడినా, ఏదో పేరుకు మాత్రమే ఆదివారం ఆమెనని వెళ్ళే నామకార్థ క్రైస్తవుడినా, అసలు జెన్యూన్ క్రిస్టియనా, జెన్యూన్ కన్వర్షన్ నాలో ఉందా అనేటువంటిది చూడాలి. మొదటి స్థానం దేవునికే ఇచ్చేవాడు నిజమైన క్రైస్తవుడు. అక్కడ రెఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ నేను చదివేట్లేదు, ఎందుకంటే ఇవాళ మన మధ్యలో జాషువా గారు దేవుని వాక్యం అందిస్తారు, అవి మీరు ఇంటికాడ చదువుకోండి. అలాగే ఆరాధనకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది మానేస్తున్నారు, వాళ్ళు కూడా క్రైస్తవులు కాదు. ఇక ఎందుకంటే అన్నిల్లోకి దిగజారిపోతారు ఇక వాళ్ళు. అది ఏప్రిల్ 10:24 ఉంది. అలాగే దేవునికి సంతోషంగా ఇచ్చేవారే నిజమైన క్రైస్తవులు. అక్కడ ఏముంది, 2 Corinthians 9:6-7 దేవునికి విస్తారంగా ఇచ్చిన వాళ్ళు విస్తారమైన పంటకు వస్తారు, సంతోషంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. అలాగే క్రీస్తు బోధన అభినందించి అనుసరిస్తున్నానా అనేది కూడా మనం చూసుకోలేరా? కూర్చోబెట్టండి అమ్మాయి ఎదురుగా. కవిత, నీ కొడుకులకి క్రైస్తవ కృపలలో ఎదుగుచున్నానా లేదా అంటే ఆత్మఫలాలు ఉన్నాయి, వాటిలో ఎదగాలండి. ఏదో నామకార్థంగా ఆమెనని వెళ్ళేవాళ్ళు క్రైస్తవులు అని అనుకోమాకండి. సో ఇదంతా బియాండ్ అవర్ ఇమాజినేషన్. మనం అనుకుంటున్నట్టుగా, మనం ఇప్పటి వరకు పాటిస్తున్నట్టుగా క్రైస్తవ్యం అంటే ఏదో అయ్యగారు వచ్చారు, బాప్తిస్మం అన్నారు, మునిగాము, తేలేము, ఇక ఇంతే. ఏ విధమైనటువంటి ఇన్నర్ కన్వర్షన్ జరగాలండి. కాబట్టి క్రీస్తు యొక్క ప్రభు కృపలో, జ్ఞానంలో పెరగాలి. సో ఇవన్నీ మనకి ఉన్నటువంటి అంశాలు. ఈ బుక్ని ముగించేస్తాం ఇవాళతో. వచ్చే వారం మిగతా కార్యక్రమాలు చూసుకుందాం ప్రభు చిత్తాన్ని బట్టి. మీకు ఇచ్చాం కాబట్టి మీరు చదువుకోవచ్చు, అందులో ఉన్నాయి మళ్ళీ. ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను పుస్తకాలు పంపించడానికి అడ్రస్లు పంపిస్తున్నారు రాత్రి 12 దాకా. మరి మీలో ఎవరైనా ఇదివరకు చదివిన పుస్తకాలు పాతవి వాడేసినవి మీరు చదవని, మీకు అవసరం లేదనుకుంటే నాకు తెచ్చేయండి, నేను వాళ్ళ పోస్టులో పంపిస్తాను. ఈ వారంలో పంపిస్తానన్నారు, రేపు కొన్ని పంపించాలి. ఇంకా కొన్ని బుక్లు ప్రింటింగ్లో ఉన్నాయి, అవి కూడా రావాలని ప్రార్థన చేద్దాం. సరే, వస్తున్నాయిలే. ఉన్నాయి కూడా, ఎవరైనా పాతవి ఉంటే
అవి కూడా ఇంకా పాతవి ఉంటే పంపేయండి సార్ అంటున్నారు. మీలో చాలామంది ఇళ్ళకాడ ఒట్టిగానే ఉంటాయి. మా ఫోటోలు చూడటానికి కాదు మేము అవి వేసింది, అందుకే ఇక నుంచి ఫోటోలు కూడా వేయదలుచుకోవాలి. అందులో కంటెంట్ ముఖ్యం, దాని మీద ఉన్న ఫోటోలు ముఖ్యం కాదు. సో ఎవరి దగ్గర అక్కర్లేదు చదవని వాళ్ళు ఉంటే అవి తెచ్చి నాకు ఇవ్వండి. రైట్, దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. సోదరులు జాషువా గారు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. ముందుగా కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలండి. అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఇల్లు, గృహం. మనలో ఎంతమందికి సొంత ఇల్లులు ఉన్నాయండి? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు లేదులే, నేను ఎత్తను. మా నాన్న పేరు పెరుగుతాయి. మా నాన్న చిన్న కొడుకు తీస్తాడు. ఎలాగో చిన్న కొడుకు అంటే ప్రేమ ఎక్కువ. ఏంటండి ఇల్లు కట్టడం ఎంత కష్టం? ఆశీర్వాదం గారికి తెలుసు ఎంత కష్టం అండి. ఎంత టైం పట్టిద్ది? దానికి బోల్డ్ అంత సమయం ఇవ్వాలి. లేయర్స్ బై లేయర్స్ కట్టాలి, అవి ఆరాలి. మళ్ళీ ఒక 15 రోజులు క్యూరింగ్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ పేజ్ బై పేజ్ చేయగలం. దానికి ముందుగా బోల్డ్ అంతా సమయం ఇవ్వాలి, శ్రమ ఇవ్వాలి. బోల్డ్ అంత ముందు అసలు ముఖ్యమైనది డబ్బు. అవి కట్టేటప్పుడు చేసే అప్పులకి తీర్చుకోలేక గుండె పగులుతూ ఉంటుంది. మా నాన్నకి ఇల్లు కట్టేటప్పుడు 2 గదులు ఇల్లు కట్టేటప్పటికే మా డాడీకి షుగర్ వచ్చింది టెన్షన్తో. అమ్మో ఇల్లు స్లాబ్ వేయాలి, స్లాబ్ వేయాలి, స్లాబ్ వేయాలి. ఎంత కష్టమైందండి. ఒక గృహం నిర్మించడం అంటే ఆషామాషి విషయం కాదు. సాధారణ మానవుడికి ముందు నుంచి తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటే వాళ్ళు ఎలాగో కట్టుకుంటారు, కానీ ఒక సాధారణ మానవుడికి చాలా కష్టం ఉంది. కానీ అలాంటిది ఒక ఆత్మీయ గృహాన్ని నిర్మించడం అంటే అది అంతకంటే కష్టమైంది. ఈరోజు ఆ ఆత్మీయ గృహాన్ని నిర్మించడం అనేది ఎంత కష్టమైందో, ఆ ఆత్మీయ గృహాన్ని ఎందుకు నిర్మించుకుంటాం మనం? దేవుని నుంచి దీవెనలు పొందడానికే కదా. మన కుటుంబం అంతా దీవెనలు పొందడానికే కదా మనం ఎంత కష్టపడేది. మనం తల్లిదండ్రులు దేనికి కష్టపడతారు? పిల్లలకి మంచి చదువులు ఇవ్వాలని, మంచి బట్టలు ఇవ్వాలని, మంచి బ్రాండెడ్ బట్టలు ఇవ్వాలని. బ్రాండ్ కొనపోతే ఊరుకోడు మా బిడ్డు. ఒకప్పుడు షాపుకి తీసుకెళ్ళి నాకు ఆ బ్రాండే కావాలని. బ్రాండెడ్ కొనపోతే ఊరుకోవట్లేదు పిల్లలు. మరి వాళ్ళకి మంచి బట్టలు కొనిపెట్టాలన్నా, మంచి చదువులు చదివించాలన్నా, మంచిది ఏది ఇవ్వాలన్నా సరే తల్లిదండ్రులు, తండ్రి పొద్దు నుంచి రాత్రి దాకా నానా కష్టాలు పడేది దేనికి? పిల్లల కోసం. అలాగే తల్లి కూడా ఒకళ్ళు ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో కష్టపడేది, లేదా ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి అలా రెడీ చేసి స్కూల్కి పంపించి వంట వండి ఎన్నో పనులు చేసేది కూడా ఆ గృహంలో ఉన్న వాళ్ళ కోసమే. ఆ గృహం చక్కగా ఉండాలని, క్షేమంగా ఉండాలని తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా బ్యాగులు మోస్తా కష్టపడుతూ ఉంటారు. ఇంత బ్యాగులు. వీడు మా ఊడికి మొన్న జస్టిన్కి మా ఆవిడ షాక్ అయింది. జస్టిన్కి కిండర్ గార్డెన్లో చదివించడానికి జాయిన్ చేస్తే 15 పుస్తకాలు ఇచ్చారు. అట్లేసి మరి అట్టలు కూడా ఆళ్ళ దగ్గరే కొనాలంట. మళ్ళీ అంతకుముందు మనం బ్రౌన్ కలర్ లేకపోతే న్యూస్ పేపర్లు వేసుకునేవాళ్ళం మా చిన్నప్పుడు అట్టల కింద. ఇప్పుడు వాళ్ళ స్కూల్ బ్రాండ్ వేసిన అట్టలే కొని అయ్యే వేయాలంటే అప్పుడే అలౌ చేస్తారంట స్కూల్లో. ఎల్కేజీ చదువుకునే పిల్లోడికి కార్టూన్ బొమ్మలు వేసి 15 పుస్తకాలు ఇచ్చారు. అలా ఉంది పరిస్థితి. బయట చాలా దారుణం ఉంది. అలాంటి ఏదైనా సరే పిల్లలకి మంచి ప్రొవైడ్ చేయాలనే చాలా కష్టపడుతూ ఉంటారు. పిల్లలు కూడా కష్టపడి చదువుతారు. తల్లిదండ్రులు చూసుకోవడానికి వాళ్ళు కూడా ఉద్యోగాలకి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కష్టపడి చదువుతూ ఉంటారు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరం కష్టపడేది దేనికోసం అండి? కుటుంబం క్షేమాభివృద్ధి కోసం. కుటుంబం బాగుండాలని అందరం కష్టపడతాం. అలాంటి కుటుంబం మరి క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని దీవెనలు పొందాలి. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని దీవెనలు పొందాలి. అలాంటి దేవుని దీవెనలు ఆ కుటుంబానికి రావాలంటే ఏం చేయాలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేవుడు దీవించి ఇల్లు 10 తెలుసుకుందాం అండి. 10 విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేవుడు ఒక గృహాన్ని దీవించాలంటే 10 విషయాలు మనం చేయాల్సినవి. ఆ 10 విషయాల్లో మొదటి విషయంగా
చేయవలసింది ఏంటంటే గృహము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ దేవుని గృహము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం చూడండి, పేజీ నెంబర్ 562. గృహము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. దేవుడిచ్చిన రూల్ ఏంటంటే అండి, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి, సమస్త మానవ కోటికి ఏంటంట ఇదే రూల్ అంటే. ఏమని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని సమస్త లోకంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక రూల్ పెట్టాడు, భయభక్తులు కలిగి ఉండమని. మరి మన కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఉంటుందా అండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? మీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆదివారం మానకుండా దేవుని ఆరాధనకు వస్తున్నారా? ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్నారా? చక్కగా రొట్టె విరిచి ఎందును ప్రభురాత్రి భోజనం తీసుకొని జ్ఞాపకం చేసుకునే విషయంలో అందరూ ఉంటున్నారా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఒకవేళ భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబానికి దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడో చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 128వ కీర్తన 1 నుంచి 4 వచ్చిన చదువు, పేజ్ నెంబర్ 521 అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకోవాలి. సమస్త కోటికి నడుస్తూ ఉండాలని ఏదైతే దేవుడు ఏదైతే విధించాడో అది చెప్తున్నారు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరికీ ఏమొస్తుందంట? ధన్యత వస్తుందంట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలో నడిస్తే మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరం ధన్యులు అవుతాం. అలాగే మనం భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమవుతామంట? మనం కష్టపడతాము పొద్దున్న నుంచి రాత్రి దాకా. ఆ డబ్బులు ఎటుపోతాయో తెలియదు, ఏమైపోతాయో తెలియదు. నెల అక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం మళ్ళీ డెప్టే ఉంటుంది, అప్పులే ఉంటాయి. అప్పుడప్పుడు మా నాన్న అడుగుతూ ఉంటాను, డాడీకి వచ్చి డబ్బులు ఇవ్వండి. ఏం చేస్తావు? నీ జీతం వద్ద అంటారు. ఏం చేస్తావు? ఇగో ఏం చేస్తామో తెలియదు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. మనం కష్టపడతాం, ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ డబ్బులన్నీ ఏమైపోతున్నాయో తెలియదు, ఎడిపోతాయో తెలియదు. ఇటు వస్తూ ఉంటే అటు పోతూ ఉంటాయి, ఎడిపోతాయో తెలియదు. ఉన్నంతసేపు ఖర్చు పెడతా ఉంటాం, అకౌంట్ ఖాళీ అయిపోయి బాబోయ్ అయిపోయింది బాబోయ్ అని ఏడుస్తూ ఉంటాం. మనం మన చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలంటే మన లెక్కలను మనం చూసుకోవాలి. ఇష్టానుసారం ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టుకుంటా పోతే అవి ఎంత డబ్బులైనా సరే అవి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంట. మరి మనం ఖర్చు పెట్టుకుంటే ఎట్టబడితే అట్లా విస్తారంగా ఖర్చు పెట్టుకుంటా పోతే అవి అయిపోతాయి. కానీ మనం కష్టపడి సంపాదించింది మనం అనుభవించాలంటే ఏమైందా? మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మనం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. మనం కష్టపడింది మనం అనుభవించాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం అనుభవించగలుగుతాం. నీవు ధన్యుడు ఎప్పుడు కలుగుతుంది? భయభక్తులు కలిగి ఉంటే. నీ లోకటి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. చాలా మన కుటుంబంలో ఉన్న మన భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండాలన్నా మన ఇంట్లో ఉన్న పిల్లలు చక్కగా భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. మా నాన్నతో పాటు కలిసి అందరూ భోజనం చేస్తూ ఉంటే పిల్లలందరూ మనవాళ్ళందరూ ఉంటే ఆయన చాలా సంతోషిస్తూ ఉంటాడు. మేము వచ్చినా సరే మా తాతయ్య కూడా దూరం నుంచి వస్తే చాలా సంతోషిస్తూ ఉంటాడు. మన కుటుంబం మీ పిల్లలు దూరం నుంచి వచ్చినా సరే, హాస్టల్ నుంచి వచ్చినా సరే అందరం ఎంతో సంతోషంగా ఉంటాం. మన పిల్లలందరం మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడు ఉంటాము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన భక్తిలో నడిస్తే మనం వాళ్ళని చూసినప్పుడైనా మన ఇంట్లో కూడా ఎప్పుడూ సంతోషం ఉంటుంది. మన భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తా ఎవడు ఎటుపోతున్నాడో తెలియదు. పొద్దున వెళ్ళినోడు సాయంత్రానికి కూడా రాడు పిల్లోడు. అట్లా తిరుగుతూ ఉంటారు ఊర్ల మీద పడి బైకులు వేసుకొని. అలా తిరిగితే తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా అండి? ఉండదు. భయభక్తుల్లో ఉండి ఏ టైంకి ఏ పని చేస్తున్నామో, మంచి పని చేస్తున్నామో చెడు పని చేస్తున్నాం అనేది పిల్లల్ని చూసుకోవాలి, భయభక్తుల్లో నడుపుకోవాలి. అప్పుడే ఎలా ఉంటారంటే పిల్లలు ఒలివల మొక్కల వలె నుందురంట భోజన పళ్ళ చుట్టూ. అలాగే చదవండి 4వ వచనం కూడా. ఇంకా మనం ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలో చెప్తున్నారు.
యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదాలు పైన ఏదైతే 2 వచనాల్లో చదివామో అలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వాదింపబడును. మన గృహం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన గృహంలో ఉన్న పిల్లలందరూ మనం కూడా మంచి ఆరోగ్యము, మంచి ఐశ్వర్యం, మంచి దీవెనలు దేవుడు మనకి ఇస్తాడు. మనం ధన్యులు అవుతాం. అలాగే రెండవదిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆ గృహాన్ని దీవించాలంటే ఆ గృహంలో ప్రేమానురాగాలు ఉండాలండి. ప్రేమానురాగాలు ఉంటున్నాయండి మీ కుటుంబాల్లో? ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా? ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా? అని నవ్వుతున్నారు బాగా. వాళ్ళు బాగా కొట్టుకుంటారు అనుకుంటా. ఎవరు కొట్టుడే? పిల్లలు కొడుతున్నారా? ఆ గృహంలో ప్రేమానురాగాలు ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమ గురించి ముందు మనం తెలుసుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 4-7 వచనాలు చూడండి. కొత్త నిబంధన 154. ఒక గృహంలో ప్రేమ ఎందుకు ఉండాలంటున్నాడు చూడండి దేవుడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. సహిస్తున్నారండి మీరు? ప్రేమ ఉంటే ఒక వ్యక్తి మీద, మన భర్త మీద కానీ, మన భార్య మీద కానీ, మన పిల్లల మీద కానీ మనకి ప్రేమ ఉంటే మనం సహిస్తాం. ఇప్పుడు మా ఊడు ఉన్నాడు, ఎంత కాల్ చేసినా ఆడు అర్ధరాత్రి లేచి కాల్ చేసినా తప్పదు. ఆడు పడుకోకుండా కాల్ చేస్తూ ఉంటాడు రాత్రి 10 గంట 12 గంట దాకా. ఏం చేయలేము. మావాడు అరవండి ఆడి మీద ఒకసారి అరవండి, పడుకుంటాడు భయంతో అని. నాకేమో అరవాలన్నా నోరు కూడా రాదు. ఏం చేస్తూ ఉంటా, ఎంత కాల్ సర్లే ఆడే పడుకుంటాడులే అని చెప్పి జోలపాడి ఏదో ఒకటి చూపించి ఏదో ఒకటి ఆడిచ్చి పడుకోబెడతా ఉంటాం. ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం, పిల్లల్ని సహిస్తూ ఉంటాం. ప్రేమ ఉండాలండి ఇంట్లో. అలాగే చదవండి, దయ చూపిస్తుంది అంటే ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంటుందండి కుటుంబంలో. ప్రేమ ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఉంటుందో అది అమర్యాదగా నడవదంట. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు చేసే పని పట్ల ఇంకొకరికి గౌరవం ఉంటుంది. ఇప్పుడు భర్త బయటికి వెళ్ళి అంతసేపు ఉండి వస్తున్నాడు, ఇంటికి రాగానే చక్కగా ఏదో ఒకటి ఇస్తారు. అమర్యాదగా ఉంటారు. పొద్దున వినంగా వెళ్ళాడు ఇప్పుడు వచ్చాడా అని తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రేమ ఉన్న ఇంట్లో ఏముంటుంది, అమర్యాద నాడు అంత కష్టపడి ఎండలో తిరిగి అంత పని చేసుకొని వచ్చాడని చెప్పి గౌరవంగా చూసుకుంటారు. అలాగే భర్తకు కూడా ప్రేమ ఉందనుకో, భార్య పొద్దున్న నుంచి వంటలు చేసి అన్ని పనులు చేసి అన్ని చూసుకుని అత్తమామలు చూసుకొని నిన్ను చేసిందని చెప్పి భర్త కూడా ఆమె ప్రేమ ఉంటే అమర్యాదగా నడవకుండా గౌరవంతో ప్రవర్తిస్తాడు. ప్రేమ ఉన్న చోట స్వప్రయోజనము విచారించుకున్నదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోరండి. స్త్రీలు ఎంతో కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తున్నామండి నెలవారీ? మనకన్నా మనం పురుషులు బయట పనులు చేస్తున్నప్పుడు నెలకు వచ్చేసరికి పలానా 1వ తారీఖు పలానా ఒక డేట్కో మనకి జీతాలు వస్తూ ఉంటాయి. మనం చేసిన పనికి మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ మన స్త్రీలు ఇంట్లో చేసిన పనికి వాళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తున్నామా? కనీసం పాకెట్ మనీలు ఇస్తున్నామా? పాకెట్ మనీల కోసం 3వ ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కొన్ని ఇళ్ళలో. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేవు, పాకెట్ మనీ వాళ్ళు తప్పదు. కానీ స్త్రీలు ఇంట్లో చేసే పనులకి ఎప్పుడన్నా ఏమైనా కోరుకుంటారండి? స్వప్రయోజనం విచారించుకుంటూ, నా పిల్లల కోసమే కదా నేను ఇంత కష్టపడేది, నా పిల్లల కోసమే కదా నేను ఇంత చేసేదని వాళ్ళ స్వార్థం వాళ్ళు ఆలోచించుకోరు. అవసరమైతే ఈ గబక్కన అన్నం కొంచెం ఉందనుకో ముందు భర్తకి పిల్లలకి పెట్టేసి వాళ్ళు తినకుండానే పడుకుంటారు ఒకళ్ళు లేకపోతే. అలాంటి స్వప్రయోజనం కోసం ఆలోచించుకోకుండా కుటుంబం కోసం ఆలోచిస్తారనమాట. అలాగే త్వరగా కోపపడుతుంది అనమాట. చీటికి మాటికి కోపాలు రావు ప్రేమ ఉన్న చోట. అపకారం మనసులో ఉంచుకోనవు. ఏదో హాని చేయాలి, అపకారం చేయాలని అనుకోరు. ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉపకారం చేయాలని కోరుకుంటారు. అలాగే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ మరి ముఖ్యంగా ఓర్చుకుంటారు. తాగొచ్చి కొడతా ఉంటారు భర్తలో, కానీ స్త్రీలు చాలా మంది తట్టుకుంటారు, ఓర్చుకుంటారు. ఆ మాట్లాడలే ఎప్పుడో ఒకరికి. ప్రేమను చోట ఓర్చుకుంటారు. ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు క్షమించుకుంటారు, ఒకళ్ళొకళ్ళు తప్పులు ఓర్చుకుంటారు, సహించుకుంటారు, దయ చూపిస్తారు. అలాగే ప్రేమ ఉప్పొంగపడదు. అలాగే స్వప్రయోజనం చూసుకున్నదు, ఓర్చుకుంటారు. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అలాగే చదవండి 8వ వచనం స్టార్టింగ్ కూడా, ప్రేమ టెంపరీగా ఉంటుందండి. కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు పోయేది కాదు. దేవుని ప్రేమ కనుక దేవుని బిడ్డల ఇళ్లలో ఉంటే అది ఎప్పుడు ఉంటుందంట, శాశ్వత కాలం ఉంటుందంట ఆ ప్రేమ. అలాంటి ప్రేమ మనందరి గృహాల్లో ఉంటే అప్పుడు మనం దేవుని దీవెనలు పొందగలం.
అలాంటి ప్రేమ మన ఇళ్లలో లేదనుకోండి, మనం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, దేవుని భక్తిలోనే భయభక్తుల్లోనే ఎదగం. మనము ఉండం, మన పిల్లలు ఉండరు. అప్పుడు ఏమవుతాం? దేవుడిచ్చే దీవెనలకి ఆశీర్వాదాలకి దూరం అవుతాం. మనం ధన్యత కోల్పోయి నరకానికి పోతాం. అలాగా ఉండకోకుండా దేవుని ప్రేమలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ మన కుటుంబాల్లో పెంపొందించుకోవాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం, పేజ్ నెంబర్ 176. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. ఏంటంటే పురుషులకి మరి ముఖ్యంగా ఏం చెప్తుందండి దేవుని వాక్యం? తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. ప్రేమ గురించి మనం తెలుసుకున్నాం. మన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తాం, చక్కగా స్నానం చేస్తాం, మంచిగా రెడీ అవుతాం, మంచి గడ్డం తీసుకొని టిప్ టాప్గా మేసాలు షేప్ తీర్చుకొని ఎన్నెన్నో హెయిర్ స్టైల్ తీర్చుకుంటూ ఉంటాం, ఏవేవో చేస్తూ ఉంటాం. మనం మా డాడీ పొద్దున మన చిన్న కొడుకు నాకు చక్క స్ప్రే కొనిపించాడు, నువ్వు కొట్టుకుంటున్నారు, సంతోషం. అది మన దేహాన్ని మనం అలాగే నీట్గా ఉంచుకోవడానికి ఎలాగైతే చూసుకుంటున్నామో, తమ సొంత భార్యల్ని ఎలా చూసుకోవాలంట, సొంత దేహాన్ని ఎలాగైతే నీట్గా ఉంచుకోవడానికి అంత సొంత శరీరం లాగా ప్రేమించాలంట. సొంత శరీరం వల్లే ప్రేమించమంటే ఏంటంటే, మనకు ఆకలేస్తే ఎలాగైతే టైం తినేస్తామో అన్నీ మన బాడీకి ఏది ఇన్పుట్ ఇంప్రాపర్గా వెళ్ళకోకుండా అన్ని టైంకి వెళ్ళడానికి చూసుకుంటాం. అలాగే భార్యకి కూడా అన్నీ అలాగే ప్రొవైడ్ చేయాలి ప్రేమించే భర్త. అది పురుషులకి దేవుడిచ్చే ఆజ్ఞ. తమ సొంత శరీరం వల్లే భార్యలను ప్రేమించమని. ఎందుకు ప్రేమించమంటున్నాడు దేవుడు? కుటుంబాల్లో ప్రేమ ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఇప్పుడు అదే చదివాను, 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం, పేజ్ నెంబర్ 150 అండి. అదండి, ప్రేమ ఏం చేస్తుందంటండి? జ్ఞానం. మనకి ఎంతో జ్ఞానం ఉంది, మనం తెలియగలం అనుకో నువ్వు మిడిసిపడతా ఉంటాం. జ్ఞానము ఉప్పొంగ చేయను, కానీ ప్రేమ ఏం చేస్తుందంట? మన కుటుంబానికి 2 చేస్తుంది. ఏంటిది? ఒకటి క్షేమము, రెండోది అభివృద్ధి. ప్రేమ ఉన్న చోట మన కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళదు. ప్రేమ ఉప్పొంగదు కాబట్టి జ్ఞానం ఉప్పొంగుద్ది, కానీ ప్రేమ ఎప్పుడు ఉప్పొంగదు. కాబట్టి మన కుటుంబంలో ప్రేమ ఉంటే మన కుటుంబం క్షేమంగానే ఉంటుంది, అలాగే మన కుటుంబము అభివృద్ధి చెందుద్ది. మనం పిల్లల్ని ఎప్పుడు కొడతా ఉంటే తిడతా ఉంటే, ఇంట్లో ఎప్పుడు ఏదో తిడతా ఉన్నాం అనుకో, బూతులు తిడతా ఉన్నాం, అరే నీ ఇది అని తిడతా ఉన్నాం అనుకో, ఆడు కూడా స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడు పిల్లల్ని? మనం బాగుతా ఉన్నాం అనుకో, ఇష్టం వచ్చినట్టు బాగుతా ఉన్నాం, ఆడుకు దెబ్బలకు బాగా రాడు తెలిపోతాడు, ఆడు కూడా స్కూల్లోకి వెళ్ళి ఆడిదంతాడు, ఆడితో దండించుకొని వస్తాడు. మనం పిల్లల్ని ప్రేమగా పెంచామనుకో, ప్రేమ మంచి విలువలతో పెంచామనుకోండి, ఆడేం చేస్తాడు? ఒకవేళ అక్కడ కొట్టినా సరే ఆడు కొట్టాడని చెప్తాడు తప్ప ఆయన తిరిగి కొట్టడం, క్షమించి వదిలేస్తాడు, సర్లే పోనీ అని చెప్పి. అలాగే తిట్టడం. మనం మన పిల్లలకి ప్రేమని విలువల్ని దేవుని వాక్యాన్ని నేర్పించుకున్నాం అనుకోండి చిన్నప్పటి నుంచి, వాళ్ళు ఎప్పుడు క్షేమంగా ఉంటారు, అలాగే మన కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది. అది మనం తెలుసుకొని మన కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండేలాగా ఎప్పుడు చూసుకోవాలండి. 3వ విషయం ఏంటంటే, ఆ గృహంలో దేవుని వాక్యానికి స్థానం ఉండాలండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం చూడండి, పేజ్ నెంబర్ 515 అండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన కుటుంబంలో ఉన్నోళ్ళు ఎవరైనా తప్పులు చేయకోకుండా నీతి నియమాలతో ఉండాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని నేర్పించాలి. దేవుని వాక్యం ఏంటనేది వాళ్ళకి తెలిసిందనుకో, ఆ వాక్యం కనుక వాళ్ళ హృదయంలో ఉందనుకోండి, నీ హృదయంలో నా వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యం కనుక వాళ్ళ హృదయాల్లో మన హృదయాల్లో ఉందనుకోండి, మనం ఎవరి ఎదుట పాపం చేయం? దేవుని ఎదుట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం కనుక మన హృదయాల్లో స్థిరంగా ఉందనుకోండి, మనం దేవుని నీతి ఏంటి మనం తెలుసుకొని పాపం చేయకుండా ఉంటామని. అలాగే అదే అధ్యాయంలో 130వ వచనం చూడండి,
దేవుని వాక్యం కనుక మన ఇంట్లో తెలిసిందనుకోండి, తెలుసుకున్నారనుకోండి, ఏమవుతుందో నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యం ఎప్పుడైతే మన కుటుంబాల్లో మనం చెప్తామో, వెల్లడి చేస్తామో, నేర్పిస్తామో, అప్పుడు ఏమవుతుందంట, మన కుటుంబాల్లో వెలుగు కలుగుతుందంట. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించి, దేవుని వాక్యం మన హృదయంలో ఉండి ఎప్పుడు నడిపిస్తా ఉంటే తెలివి లేని వాళ్ళకి తెలివి కలిగించి జ్ఞానం ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది దేవుని వాక్యమే నేర్పుతుంది. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి జీవించామనుకోండి, మనం భూమి మీద ప్రతి ఒక్కరితోనూ సత్ప్రవర్తనతోనే ఉంటాం. మన జీవితాలు బాగుంటాయి, మన ఆలోచనలు బాగుంటాయి, మనం చేసే పనులు కూడా బాగుంటాయి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండి నడిపించలేదనుకోండి, ఆడిని ఎట్ట తన్నాలా, ఈయన ఎట్ట తన్నాలా, ఆడిని ఎలా కిందకి లాగేయాలా, ఆడికి ఎలా హాని చేయాలి అని ఆలోచిస్తాం. కానీ తన పొరుగువాడిని కూడా సైతం ప్రేమించమని చెప్పాడు దేవుడు. ఆ వాక్యం కనుక మన హృదయంలో ఉందనుకోండి, మన శత్రువుని సైతం కూడా మనం ప్రేమిస్తాం. దేవుని వాక్యం అదే చెప్తుంది కదా, శత్రువుని కూడా ప్రేమించమని చెప్తుంది. ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పమని చెప్తుంది. అంతేగాని ఒక చెంప కొడితే నన్ను కొడతావరా, మా పేట వాళ్ళందరినీ తీసుకొస్తాను, మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. అలా చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనకి హాని చేసిన వాళ్ళని, దూషణ చేసిన వాళ్ళని క్షమించి వదిలేయమన్నారు. అలాగ దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం ఎప్పుడు నడిచామనుకోండి, మన జీవితంలోకి, మన కుటుంబంలోకి ఏం కలుగుతుందంట, వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు వలన మనకి తెలివి కలుగుతుంది. ఆ తెలివితో మనం ఉన్నంత కాలం మనకి దేవుడు తోడై ఉంటాడు. అలాగే కీర్తన గ్రంథం 118 అధ్యాయము 15వ వచనం కూడా చూడండి. 118. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహనాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహసకార్యమును చేయును. నీతిమంతుల గుడారంలో ఏమవుతుందంట, దేవుని కుటుంబంలో, దేవుని పిల్లల కుటుంబంలో ఏమవుతుందంట, రక్షణ గూర్చిన ఉత్సాహనాదము వినబడును. మన కుటుంబాల్లో ఎప్పుడు దేవుని వాక్యము వినబడతా ఉండాలి. మనం ఎప్పుడు చదువుకుంటా ఉండాలి, మన పిల్లలతో చదివిస్తూ ఉండాలి. ఎప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ ఉండాలి. ఉదయాన్నే లేవగానే మనం అది చేస్తున్నామా, ఎప్పుడు మనం అదే పనిలోనే ఉండాలండి. అది మనకి దేవుని వాక్యం బోధిస్తుంది. అలాగే 4వదిగా గృహంలో ఎప్పుడు ప్రార్థన అనేది ఉండాలండి. యాకోబు రాసిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చూడండి. పేజ్ నెంబర్ 111 అండి. 112, పేజ్ నెంబర్ 112. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై, ఏమని, దేవుని యందు భయభక్తులు గలవాడు. మనం మొదటగా ఏం తెలుసుకున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే సమస్త మానవ కోటికి దేవుడు విధించిన నియమం. ఆ నియమాన్ని ఈ కుటుంబం పాటిస్తుందండి. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎప్పుడు చేస్తున్నాడంటండి, ఎల్లప్పుడు. యెహోవా యందు అతడు తన ఇంటి వారందరితో కూడా కలిపి చేస్తున్నాడు. అతను ఒక్కడే చేసుకుంటున్నాడు, కొర్నేలు ఒక్కడే చేస్తున్నాడు. అక్కడ ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. ఎల్లప్పుడూ ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉండి, అలాగే ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. ప్రజలకి ఎప్పుడు మేలే చేస్తున్నాడంట, ఎప్పుడు కీడు చేయలేదంట. అలాగే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అలాంటి ప్రార్థనలు మన గృహంలో ఎప్పుడు ఉండాలండి. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 చూడండి. పేజ్ నెంబర్ 212 అండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14. ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలండి. మన కుటుంబం కోసం చేయాలి, ఇతరుల కోసం కూడా చేయాలి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడు, ఆ సంఘం పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ఏం చేయాలండి, ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకోవాలండి. ఇప్పుడు ఎవరికైనా శ్రమ సంభవించింది అనుకోండి, సంఘం అంతా ప్రార్థన చేయాలి. మన కుటుంబం కోసం మనము చేసుకోవాలి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయాలండి. ప్రార్థన అనేది దేవుని కుటుంబంలో ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. ఎల్లప్పుడూ ఎలాగైతే కొర్నేలు ఎడతెక్క ప్రార్థన చేశాడో, అలాగే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా ఎప్పుడు ప్రార్థన, వీలు కుదిరినప్పుడల్లా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒక క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఆ గృహంలో ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలండి. 5వదిగా 1 రాజులు 2వ అధ్యాయము 19వ వచనం, పేజ్ నెంబర్ 279. పేజ్ నెంబర్ 279, 1 రాజులు 2వ అధ్యాయము 19వ వచనం.
ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలంట. దేవుని వాక్యం అని చెప్తుంది. బత్షెబా రాజైన సొలొమోను 2:19. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమును చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి, ఈయన ఎవరండి? సొలొమోను రాజు గారు. రాజు లేచి ఏం చేశాడంటే ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఏం చేశాడు రాజు? వాళ్ళ అమ్మ వస్తే ఎదురుగా వెళ్ళి మరి నమస్కారం పెట్టి ఏం చేశాడు? ఇంకా సింహాసనం వేయించాడంట. మనం చేస్తున్నామండి, మన తల్లిదండ్రులు మనం అలా గౌరవిస్తున్నామా? రాజు కేటగిరీలో ఉన్నాయనే ఎంతో చక్కగా లేచి వెళ్ళి నమస్కారం పెట్టి మళ్ళీ వచ్చి సింహాసనం వేయించాడంట కుడి పక్కన చక్కగా. మనం మన తల్లిదండ్రులు అలా గౌరవిస్తున్నామండి. నేను ఒడిశాలో ఉన్నప్పుడు ఆ రైల్వే స్టేషన్ దిగేసరికి ఎవరైనా పేరెంట్స్ వస్తుంటే వాళ్ళ పిల్లలు వచ్చేసి ఉండేవాడు రెడీగా. మనం కూడా వెళ్తాంలే, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పెద్దలు చుట్టాలు ఎవరన్నా పెద్దలు దిగంగానే వయసులో పెద్దలు వెళ్ళంగానే చక్కగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు అన్నమాట. అంత చక్కటి కట్టుబాటు అనమాట. నా దగ్గర కూడా నేను కుర్రోండే, నాకు 28-27 ఏళ్ళు ఉండే. వాళ్ళ మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు పిల్లలు 15-16 ఏళ్ళు పిల్లలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చి నాకు కూడా పెట్టేవాళ్ళు. రే బాబు నేనే పిల్లోడిని, నాకు వచ్చి నమస్కారం పెడతాను బాబు, నాకేంటారు బాబు, నాకు వద్దు బాబు అని. అయినా సరే వాళ్ళ ట్రెడిషన్ అది. పెద్దల పట్ల వాళ్ళకి ఆ గౌరవం కనపడంగానే వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి వందనాలు చెప్తారు. మనం వందనాలు చెప్పలేనందుకు మా నాన్న చిన్నప్పుడు తన్నులు తిన్నారు. ఊరు చివరున్న చెరువు దాకా పరిగెత్తి కొట్టారంట మా డాడీ. ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఆ భయంతో ఇంకెప్పుడు వందనాలు చెప్పడం మానేలా. ఎప్పుడు చెప్తారు. పిల్లలకి ఎప్పుడు నేర్పించుకోవాలండి, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పి నేర్పించుకోవాలి. నేర్పించుకోకపోతే ఏం చేస్తారు? అగౌరవంగా ఉంటారు, తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. కొంచెం పెద్ద నోరు రాగానే ఇంక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు పిల్లలు. అలాగ ఉండకూడదంటే చిన్నప్పటి నుంచి నేర్పించుకోవాలి. ఈ సొలొమోను రాజు ఎలాగైతే తన తల్లిని సన్మానించాడో అలాగా గౌరవించుకోవాలి. ఒకటి పట్ల ఒకరికి, ప్రతి ఒక్క గృహంలో ఒకరి పట్ల ఒకరికి, భర్తకి భార్య పట్ల, భార్యకి భర్త పట్ల, అలాగే అత్త మామల పట్ల కొడుకు కోడలకి గౌరవం ఉండాలి. అలాగే తల్లిదండ్రులకి పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. 1 పేతురు 3:7 చూడండి, పేజ్ నెంబర్ 215 అండి. 1 పేతురు 3:7 దేవుని వాక్యము మనకి ఏం చెప్తుంది చూద్దాం. అటు వల్లనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను ఏం చేయాలంటండి? సన్మానించాలంట. సన్మానిస్తున్నారండి. సన్మానం అంటే శాల్వా కప్పి దండ వేయటం కాదు. పెళ్లిలో వేసి ఉంటారులే కానీ దాంట్లో ఆ దండ ఒకసారికే, ఇంకెప్పుడు సన్మానం ఉంటుందో ఉండదో? ఉంటుందండి. ఒకరి పట్ల భర్తకి ఎప్పుడు భార్యని సన్మానించాలంట. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. వాళ్ళని కనుక మనం సన్మానించి వాళ్ళతో జ్ఞానంతో కనుక మనం కాపురం చేస్తే మనకి ఏమవుతుందంట? మన బెనిఫిట్ ఒకటి ఉంది అక్కడ. ఏంటిది? మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా మనతో ఏకీపిస్తారు. మనం ఎప్పుడైతే వాళ్ళని గౌరవంగా చూసుకుంటామో, ఎప్పుడైతే ప్రేమగా చూసుకుంటామో అప్పుడు వాళ్ళు మన పట్ల, మన ప్రార్థనల పట్ల వాళ్ళు గౌరవంతో ఉంటారు. నేను మా ఆవిడ అనిల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, మా ఇంట్లో వాళ్ళే చేశారు. మరి ఆమెని మా తాతయ్య ఎప్పుడు తిడతా ఉంటాడు. ఏమని? నువ్వు వాళ్ళు మార్చలేదు నేను వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ చేసుకొచ్చారు. మరి నేను చెప్పడానికి ప్రయత్నించాను కానీ వాళ్ళు మారట్లేదు. ఇంకా మనం దేవుని వాక్యం ఏం చెప్పింది? మనం చెప్పాలి. చెప్పినప్పుడు వినకపోతే వాళ్ళని తాతంటే చూసుకుంటాడు. మనం ఏం చేయలేం. ఎంత పెద్దోళ్ళైనా ఎంత గొప్పోడైనా దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత విని ఒప్పుకోలేదనుకో, మన సొంతోళ్ళైనా మనం ఏం చేయలేం. వాళ్ళని పిలవగలం, చెప్పగలం. వాళ్ళు మారకపోతే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు నేను గౌరవంగా సన్మానంగా చూసుకోబట్టి మా ఆవిడ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తుంది. నా ప్రార్థనకి ఆటంకం కలగదు. ఎప్పుడు నా ప్రార్థనకి అభ్యంతరం కలగదు. నేను ప్రార్థన చేసుకుంటే ఆమె కూడా వచ్చి ప్రార్థన చేసుకునేది. మా సుకన్య బాగా పాటలు పాడి చక్కగా మా ఆవిడకి వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు నేర్చుకుని పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది.
బైబిల్ కూడా చదువుతుంది. ఎందుకని? మన గౌరవంగా ఉండి సన్మానించి ప్రేమించుకొని మా కుటుంబం ఇది, మా నియమాలు ఇవి, మేము దేవుని పట్ల భక్తిగా ఉన్నాం, మరి ముఖ్యంగా సంఘంతో ఇలా ప్రవర్తించాలి, వచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పాలని ముందు నుంచి నేర్పించుకొని గౌరవంగా నేర్పించుకున్నాం కాబట్టి ఆ పని చేస్తుంది. లేదు నువ్వు ఇలాగే చేయాలి, నువ్వు వచ్చావు, నేను మొగుడిని, నేను అందులో జాబ్ చేస్తున్నా, నాకు అది ఉంది ఇది ఉంది, నేను చెప్పింది నేను చిటికెత్తి రావాలని నాకు ఏమైంది ఒక తండ్రిదాన్ని ఎలవయ్య బాబు అంటారా? సన్మానించి ప్రేమగా గౌరవంగా అర్థమయ్యేటట్టు సున్నితంగా చెప్పామనుకోండి, ఎలాంటి వాళ్ళైనా సరే చక్కగా మారి భర్తకు తగ్గట్టుగా విధేయులుగా జీవిస్తారు. అది మనకి దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? భార్య మనతో పాలివారే, మీతో పాలివారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యని వాళ్ళు బలహీన ఘట్టాలని మనం తెలుసుకొని వాళ్ళని సన్మానించి వాళ్ళతో జ్ఞానం చొప్పున కాపురం చేస్తే మన ప్రార్థనలకు ఎప్పుడు అభ్యంతరం కలగదండి. అది తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలండి దేవుని కుటుంబం. అప్పుడే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, దేవుని వాక్యంలో ఎదుగుద్ది, అప్పుడే దేవుని దీవులు పొందగలం. అలాగే ఆరోదుగా ప్రాముఖ్యమైనది ఆ గృహంలో ఆతిథ్యం అనేది ఉండాలండి. దేవుని గృహంలో, దేవుని బిడ్డల గృహంలో ఆతిథ్యం అనేది ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం, పేజ్ నెంబర్ 145. చూడండి ఎంత ఆతిథ్యం. ఆతిథ్యం అనేది మనం నేర్చుకోవాలండి బాగా. చదవండి. నాకును యావత్ సంఘమును మునకును ఆతిథ్యం ఇచ్చు గాయియు మీకు వందనములు చెప్తున్నాడు. ఈ గాయి అనే ఆయన ఎవరెవరికి ఇచ్చాడంట? సువార్థికునికి మరియు సంఘం మొత్తానికి. మనం ఇస్తామండి. సంఘం మొత్తం ప్రార్థనలు పెట్టుకుని ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారైనా మనం ఆతిథ్యం ఇస్తున్నామండి. ఒకరినొకరు ప్రశ్నించుకోవాలండి. దేవుని బిడ్డలు, దేవుని కుటుంబం ఏదైనా ఉందంటే సంఘం అంతటిని పిలుచుకొని సువార్త ప్రకటించే అవకాశాన్ని సువార్థికులు కల్పించి వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వాలంట. అది చేయటం వలన ఏమవుతుంది? దేవుని దీవెనలు కలుగుతా కుటుంబాలు. అలా కాకుండా వద్దు వచ్చారులే, ఎక్కడో చాటు కూర్చుంటారులే, వాళ్ళే వస్తారు వాళ్ళే పోతారు, ఏదో ఒకటి పెడతాను తినిపోతారన్న ఉద్దేశం మనకు ఉందనుకోండి, మన కుటుంబం ఎప్పుడు దీవెనలు పొందదండి. దేవుని వాక్యం చెప్తుంది. ఏదైనా గృహానికి మనం వెళ్ళామనుకోండి, ఏమని చెప్పమంటుంది? ఈ కుటుంబానికి క్షేమం కలుగునుగా అని చెప్పమని చెప్తుంది. మరి మనం పిలిచి మనం సరిగ్గా పట్టించుకోలేదనుకోండి, వాళ్ళ కుటుంబానికి దీవెనలు కలగాలని, క్షేమం కలగాలని వచ్చిన ఎవరన్నా ప్రార్థన చేస్తారని? వచ్చేది ఎవరండి? దేవుని బిడ్డలందరూ అంటే ఎవరో పరిశుద్ధులు మన ఇంటికి వస్తున్నారు, వాళ్ళు ప్రార్థనలు చేశారనుకో దేవుడు వింటాడే ఆ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. అలాంటి కుటుంబాలకి మనం ఏం చేయాలి? ముందు ఆతిథ్యం బాగా ఇవ్వాలి, సువార్థికునికి ఇవ్వాలి, అలాగే సంఘ సభ్యులందరికీ ఇవ్వాలి. అలాగే రెండవదిగా చేసే ఆతిథ్యం ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, పేజ్ నెంబర్ 142. 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు ఎలా చేయాలంటండి? శ్రద్ధగా చేస్తున్నారా? సువార్థికుడు మీ ఇంటికి వచ్చినప్పుడు శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తున్నారా? ఆ పరిశుద్ధుడు మీ ఇంటికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడండి అయ్యగారు అనుకుంటున్నారా? వచ్చాడంటే గంట సేపు ప్రసంగం చెప్తాడు వెళ్ళడు అనుకుంటున్నాను. చేసే ఆతిథ్యం ఎలా చేయాలంట? పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుతుంది. ఏదైనా అవసరం ఉందనుకో, మన సువార్థికుడికే కానీ సంఘ సభ్యులకే కానీ ఎవరికన్నా ఏదన్నా అవసరం ఉండి ఇబ్బందుల్లో ఉండి మనం కనుక చేయగలిగే స్థితిలో ఉంటే వాళ్ళ అవసరాల్లో మనం పాలు పొందుకోవాలండి. వాళ్ళ అవసరాల్లో మనం ఒక భాగంగా ఉండి వాళ్ళ అవసరాలను తీర్చాలి. అలాగే చేసే ఆతిథ్యం ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలి. వచ్చారు ఎక్కడో చాటు ఉంటారు వెళ్ళిపోతారు అన్నట్టు మనం రెబలియస్గా ఉండి కన్సర్న్గా లేమనుకోండి, మనం పట్టించుకోలేదనుకోండి, వచ్చిన వాళ్ళని వాళ్ళు ఇంకోసారి వస్తారా మన ఇంటికి? ఎవరన్నా వస్తారా? ఆ ఇంటికి వెళ్ళిన మంచినీళ్ళు కూడా ఇవ్వడండి సరిగ్గా అని చెప్పి మన మీద చెప్తారు. ఇంకా మనం ఏదన్నా చేసేటప్పుడు ఆలోచించుకొని చేసుకోవాలి. ఎవరన్నా మన ఇంటికి వచ్చినా సరే, మరి ముఖ్యంగా సువార్థికులు కానీ పరిశుద్ధులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని శ్రద్ధగా, గౌరవంగా, ప్రేమగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఆ ఆతిథ్యం ఇవ్వటం వలన కలిగే అదృష్టం ఏంటో చూడండి.
ఆతిథ్యం ఇవ్వడం వల్ల కలిగే అదృష్టం ఏంటో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. పేజ్ నెంబర్ 209 అండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ఆతిథ్యము చేయటం మరవకూడదంటండి. ఎవరన్నా మన ఇంటికి వస్తే ఆతిథ్యం చేయటం మరవకూడదంట. ఎల్లప్పుడు మనం చేయాలి. ఆతిథ్యం మరవకుండా చేయాలి, శ్రద్ధగా చేయాలి. దానివల్ల కొందరు ఇరుకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంటండి. చూడండి ఎంత గొప్ప భాగ్యం కలిగిందో. ఆతిథ్యం మరవకోకుండా ఎప్పుడు చేయటం వలన వాళ్ళకి అసలు తెలియదంట. వాళ్ళు ఆ సహోదరుల ఇంటికి ఎవరు వచ్చారో తెలియదంట. వాళ్ళు ఆతిథ్యం చేసుకుంటా పోయారు. వాళ్ళు ఎరుకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. సువార్థికుడు కానీ, పరిశుద్ధులు కానీ, సంఘ సభ్యులు కానీ ఎవరిని వస్తున్నారంటే మన ఇంటికి ఎవరు వస్తున్నారు? దేవదూతలు వస్తున్నట్టే మన ఇంటికి కూడా. దేవుని ఆత్మ వాళ్ళలో ఉండి నడిపించబట్టే కదా దేవుని బిడ్డ సువార్థికుడు మీకు సువార్త ప్రకటించగలిగేది. ఏమైనా సొంత చెప్తాడా? సొంత చెప్పండి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోమని దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ ఆయనలో ఉండి నడిపించబట్టే చెప్తున్నాడు. అలాంటి దేవుని ఆత్మ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంత శ్రద్ధగా చేయాలంట. ఆతిథ్యం శ్రద్ధగా చేయాలి. అలాగే కొత్త అని చెప్పి ఒకసారి ఏమో దంసపులు ఇచ్చి ఇంకోసారి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అనుకోండి, మనం ఆతిథ్యం సరిగ్గా చేయనట్టు. ఆతిథ్యం చేయటం మరవకూడదంట. అలాగే దానివల్ల కొందరు ఇరుగుకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఎప్పుడు చేస్తూ ఉన్నాం అనుకోండి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఎల్లప్పుడూ మరవకుండా శ్రద్ధగా చేసామనుకోండి, ఏ రోజు దేవుని ఆత్మ దేవుని బిడ్డల ద్వారా దేవదూతలు పంపిస్తారు మనకు తెలియదు. అలాంటి టైంలో మనం ఆ ఆశీర్వాదాలని మనం కోల్పోతాం. అలాగే ఇంకొకటి 7వదిగా ఆ గృహంలో సమాధానం కలిగి ఉండాలి. ఎప్పుడు సమాధానం ఉండాలి దేవుని గృహంలో. సామెతలు 15వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. పేజీ నెంబర్ 542. 15వ అధ్యాయం 16-17 వచనాలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. మనము సంపాదించుకున్నా ఏమో చేసుకున్నాం అని విస్తారమైన ధనం ఉండి వాళ్ళకి ప్రశాంతత ఉండదు. ఎప్పుడు ఏమైపోద్దో, ఎప్పుడు ఎవడొచ్చి పట్టుకెళ్తాడు, ఏ ఐటీ వాడు దాడి చేస్తాడు, ఏ దొంగోడు దాడి చేస్తాడని టెన్షన్ పడతా ఉన్నాడు. విస్తారమైన ధనం ఉండి నెమ్మది లేకుండా కంటే యెహోవాయందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు. మనకు కొంచెం ఉండి ఆ కొంచెంతో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకో, అదేమవుద్దంట మనకి మేలు అంట. అలా ఇంకా చూడండి, ప్రగవాణి ఇంట కొవ్వినెత్తి మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తింటం మేలంట. ఏంటంటండి, పగోడి ఇంటికి వెళ్ళి మాంసకూరలు బాగా మటన్లు ఈ మాంసం ముద్దలు తినే కన్నా ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తింటాం మేలంట. దేవుని వాక్యం అది మనకు చెప్తుంది. మనం ప్రేమ ఉన్న చోట, సమాధానం ఉన్న చోట మనం ఉండాలి. మన కుటుంబాల్లో ఆ సమాధానం ఉండేటట్టు చేసుకున్నాం అనుకో, మనం కొంచెంలో ఉన్నా సరే, లేని స్థితిలో ఉన్నా సరే, మనకి దేవుడిచ్చే మేళ్ళు మనకి కలుగుతుంది. మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది. మనం దేవుని మేళ్ళు పొందుతాం, ఆశీర్వాదాలు పొందుతాం. అలాగే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. రుచి అయిన భోజన పదార్థములున్న తలంతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్క తింటం మేలంట. ఏంటండి, రుచి అయిన భోజన పదార్థాలు ఉన్న ఇంట్లో గొడవలతో పాటు ఉండే కన్నా నెమ్మది ఉన్న చోట రొట్టె ముక్క తింటం మేలంట. మన కుటుంబంలో ఎప్పుడు నెమ్మది ఉండేటట్టు చూసుకోవాలి, సమాధానం ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మన కుటుంబంలో తినడానికి లేకపోయినా సరే మనం అందరం, కుటుంబ సభ్యులందరం ఆనందంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా కాకుండా సంపాదించుకున్న నాకు అది ఉంది ఇది ఉందని తినడానికి కూర్చుంటాం, తినే కాడ కొట్టుకుంటూ ఉంటాం ఏదో ఒక ఈగోలకు పోయి. అలాగ ఉండకూడదండి. నెమ్మది ఉన్న చోట చిన్న రొట్టె ముక్క తిన్నా అదే సంతోషం అంట. అలాగే సామెతలు 25వ అధ్యాయం 24 వచనం చూడండి. పేజ్ నెంబర్ 550 అండి. గయ్యాళితో పెద్ద ఇంటి నుండుట కంటే మిద్ది మీద ఒక మూల నివసించడం మేలంట. ఎవరికున్నారండి గయ్యాలి పిల్లలు? చెప్పండి. చెప్పర్లే, చెప్తే మళ్ళీ ఇంటికి వెళ్తాను, మళ్ళీ ఇంకొక గయ్యాలి, ఇంకొక షేడ్ వస్తారు. భయం నవ్వుతున్నారంటే ఏదో వస్తాయి. నవ్విన వాళ్ళు మొక్కల పేర్లన్నీ చెప్తాను, ఆగండి. మీకు ఉంటుంది. మా డాడీ బాగా గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే
మిద్ది మీద ఒక మూల నివసించడం మేలు. గయాలతో పెద్ద ఇంటి నుండి పెద్ద ఇల్లు ఉంటే సరిపోదండి. ప్రేమగా చూసుకునే భార్య, ప్రేమగా చూసుకునే భార్య ఉండి పిల్లల్ని బాగా చూసుకునే మంచి భార్య దొరకటం మేలండి. మిద్ది మీద ఒక మూల నివసించడం మేలు. అలాగే ఇంకో వచ్చిన చూడండి, సామెతల గ్రంథం 19:13. ఎందుకని చెప్తున్నారు? భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం అంట. ఎవరన్నా పెట్టుకుంటారండి? పెట్టుకుంటున్నారా? పెట్టుకోమాకండి పొరపాటున. వాళ్ళ తప్పైనా సరే మనమే రైట్ అమ్మా అని చెప్పి సర్లేమ్మా నువ్వేం చెప్తా చెప్పా అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకపోవడం మంచిదంట. ఎందుకనంట? భార్య తోడి పోరు గుడ్ టెక్నిక్ అంట. అప్రిషియేట్ చేస్తుంది మా సైజు. నేను కూడా ఫాలో అవుతానమ్మా, అందుకే బతికిపోతున్నా. భార్య తోడి పోరు ఎడతెక్క పడుచుండు బిందువులతో సమానం అంట. ఎందుకని? సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వాటర్ ట్రైనింగ్ టెక్నిక్ అనేది ఒకటి ఉండేది. మనం టీవీలో సినిమాలో చూస్తూ ఉంటాం. మొహానికి కళ్ళకి కనపడకుండా గుడ్డ కట్టేసి వాళ్ళ మీద గుడ్డ మీద ముక్కుల మీద వాటర్ పోస్తూ ఉంటారంట. ఆ ముక్కుల మీద వాటర్ పోస్తూ ఉంటుంటే వాళ్ళకి లంగ్స్ బ్రీదింగ్ ఆగిపోతారు. 20 to 40 seconds అలాగ ఆపకుండా పోస్తే లంగ్స్లోకి కొంచెం ఆ వాటర్ ఆ గుడ్డ మీద ఉండిపోయి వాళ్ళకి బ్రీదింగ్ ఆగిపోతుంది అనమాట. బ్రీతింగ్ ఆగిపోవడం వలన వాళ్ళ టార్చర్ తట్టుకోలేక లంగ్స్లోకి కొంచెం వాటర్ వెళ్ళిపోయి ఇరుక్కుపోయి ఊపిరి పడి ఆడకి ఇబ్బంది పడితే వాళ్ళతో ఆ రహస్యాలు బయటికి రప్పించేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు కదా, ఎక్కడ పడితే అక్కడ సైనికులు దొరికేవాళ్ళు. వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ 3rd degree 4th degree టార్చర్ పెట్టడానికి ఏం లేక ఈ మొహానికి గుడ్డ కట్టేసి జస్ట్ ఈ హైట్ నుంచి 2 meters హైట్ నుంచి వాటర్ పోస్తే చాలంట. ఆ గుడ్డ మీద వాటర్ పోస్తే అది అన్నిటికన్నా టార్చర్. మనిషికి ఊపిరాడకపోతే చచ్చిపోతాడు అని చెప్పి లంగ్స్లోకి వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోయి భయపడిపోయి నిజాలు కక్కేవాళ్ళు అంట. వాళ్ళకి అది రిపీటెడ్గా 3-4 times ఆ ప్రాసెస్ చేస్తే చాలంట నిజాలు కక్కేసేవాళ్ళు అంట. అలాంటిది. అందుకని ఇక్కడ అంత డేంజరస్ అన్నమాట. భార్యతోడు పోరు ఎడతెక్క పడుచుండు బిందువులతో సమానం. ఎడతెక్కకుండా పడే బిందువులతో సమానం అంట. అలాంటిది మనం ఎప్పుడు ఏ పోరు పెట్టుకోకూడదు. భార్య భర్తతో పెట్టుకోకూడదు, భర్త భార్యతో పెట్టుకోకూడదు. ఎప్పుడు సమాధానం కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటే ఏ కుటుంబంలో గొడవలు ఉండాలి. అంతేకాని డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని ఇప్పుడు సలహాలు ఇవ్వకూడదు. అలాంటివి ఏం పెట్టుకోకూడదు. దేవుడు వాక్యం ఏం చెప్తుందని? ఒకరినొకరు సన్మానించుకుంటూ ప్రేమతో గౌరవించుకుంటూ ఉంటే ఎలాంటి బాధలైనా సరే మనం మన ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా సరే రొట్టె ముక్కతో హ్యాపీగా ఉంటాం అంట. అలాంటి సమాధానం మనం కలిగి ఉంటాం. రోమిలికి రాసిన పత్రిక 12:18 చూడండి. 142 పేజ్ నెంబర్ 142. రోమిలికి రాసిన పత్రిక 12:18. సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో అదండి. మన గృహంలోనూ సమాధానం ఉండాలి. మన గృహం బయట వెళ్ళిన తర్వాత కూడా అందరితో కూడా మన సమాధానం. ఇప్పుడు మనం బయట వాళ్ళతో గొడవలో పెట్టుకొని వచ్చినా సరే ఇంట్లో కూడా మన శాంతిగా ఉండలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కోపం మన వాళ్ళ మీద చూపిస్తాం, మన వాళ్ళు మన మీద రివర్స్ నేనేం చేశాను అని అంటాం అని చెప్పి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటాం. సత్యమైతే మన గృహంలో పాటు బయటికి వెళ్ళినప్పుడు కూడా అందరితో పాటు సమాధానంగా ఉండమని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. అలాగ సమాధానం కలిగి మనం అందరితో ప్రవర్తించాలి. అలాగే 8వదిగా పిల్లల పట్ల పెద్దలు శ్రద్ధ కలిగి ఉండాలంటండి. పిల్లల్ని శ్రద్ధగా పెంచుకోలేదనుకోండి మనం, వాళ్ళు ఏమైపోతారు? మాట వింటారండి. ఇప్పుడు ఫోన్ పెట్టకపోతే అన్నం తినట్లేదు మా వాడు. అప్పుడప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ చచ్చిన ట్యాబ్ పెట్టి మళ్ళీ తినిపించాలి. వినట్లేదండి పిల్లలు. ఇప్పుడున్న జంజీ కిడ్స్ వినట్లేదు. చదవండి సామెతలు 22:6. పిల్లల్ని చిన్నప్పటి నుంచే అన్ని నేర్చుకొని పెంచుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అంటే ఏంటంట? కింద ఫుట్ నోట్స్లో చూడండి. వృద్ధుడైనప్పుడు అంట. మనం చిన్నప్పుడు కనుక నేర్పిస్తే అంట వాడు వృద్ధుడైపోయేదాకా, వాడు చచ్చిపోయేదాకా అది పోదంట. అలాగా నడుచుకుంటాడంట. బాలుడు నడవలసిన త్రోవ వాడికి చిన్నప్పటి నుంచి చక్కగా నేర్పించుకుంటూ వచ్చాం అనుకోండి, పెద్దవాడైనప్పుడు ఆ త్రోవలోంచి తొలగిపోడు. అలా మనం నేర్చుకోకుండా వాళ్ళు సొంతగా ఏదో చేసుకుంటున్నప్పుడు మనం కనుక అప్పుడు మధ్యలో దూరం నేర్పిస్తామని అనుకో, నువ్వేంటి నాకు చెప్పేది అంటే చిన్నప్పటి నుంచే
చెప్పి నేర్పించుకున్నాం అనుకోండి, మొక్క ఏం వంగనది. అది మనం చిన్నప్పటి నుంచి మనం ఒక కర్ర స్ట్రైట్గా కట్టి స్ట్రైట్గా పెరగమన్నాం అనుకోండి, ఆ చెట్టు ఎలా పెరిగి స్ట్రైట్గానే పెరిగింది. వంకర టెంకర్గా కట్టాము, వంకర టెంకర్గానే పెరిగింది. చిన్నప్పటి నుంచి మనం నేర్పించుకుని ఒక భక్తిలో పెంచుకుంటేనే అలాంటి భక్తిలోనే వాళ్ళు ఎదుగుతారు, నడుస్తారు. మనం భక్తి నేర్పుకోకుండా ఇష్టానుసారంగా వదిలేసాం అనుకోండి, వాళ్ళ ఇష్టానుసారంగానే జీవించడం అలవాటు అయిపోతుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి, పేజ్ నెంబర్ 151 అండి, పాత నిబంధన. ఏమని చెప్తుంది దేవుని వాక్యం పిల్లలకి ఎలా నేర్పుకోమని? పేజ్ నెంబర్ 151 అండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచ్చిన దేవుడు మనకు ఆ ఇస్తున్న ఆజ్ఞ ఏంటో చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటండి? ఆ ఆజ్ఞను మన హృదయంలో ఉంచుకొని మనం ఏం చేయాలంట? నీవు నీ కుమారులకు వాటిని నేర్పించుకోవాలంట. చిన్నప్పటి నుంచి అభ్యసింపజేసి మనం ఇంట్లో కూర్చున్నప్పుడు, అలాగే దారిలో వెళ్ళేటప్పుడు, అలాగే పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ ఉండాలంట. మాసనగా వాటిని నీ చేతికి కట్టుకొనవాలి. మన వాళ్ళకి సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవాలి. చాలండి. మనం ఎప్పుడప్పుడు నేర్పించుకుంటూ ఉండాలి, అభ్యసింపజేసి చిన్నప్పటి నుంచి నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళకి మనం దేవుని ఆజ్ఞలు గైకొనవాలని, దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి, దేవుని పాటలు నేర్పించుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించుకున్నాం అనుకో, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడు. అలా మనం నేర్చుకోలేదనుకోండి, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు, లోకానుసార్లు అయిపోతారు. వాళ్ళు లోకానుసార్లు అయిపోతే ఎప్పుడైతే అయిపోతారో లోకాన్ని అనుసరించి నడుస్తారు, మన కుటుంబంలో మనకి సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. అలాగ ఉండకోకుండా దేవుని వాక్యానికి అనుగుణంగా వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం పెంచుకోవాలి. చిన్నప్పటి నుంచి మనకి చక్కగా కంఠస్థ వాక్యాలు మా తాతగారు నేర్పబట్టి ఇప్పుడు ఈ రోజైనా నేను ఈ వాక్యం చెప్పగలుగుతున్నాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడే కీర్తన గ్రంథం 23వ కీర్తనను 1వ కీర్తన మేము అప్పచెప్పేసేవాళ్ళం. మా తమ్ముడు ఫాస్ట్గా అప్పచెప్పేవాడు అందరికన్నా. సండే స్కూల్లో అందరికన్నా కూడా ఆడే ఫస్ట్ అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఆడ అప్పచెప్పడం ఏంటి, ఇక ఆ మధ్యలో ఉండేవాడు కాదు. ఈ ఉంచితే ఇంకొద్ది కాల్ చేస్తాడని చెప్పి ట్యూషన్లో కూడా పంపించేసేవాడు. నాది అయిపోయింది, నేను అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతాను, నేను ఉండననేవాడు. అలా చిన్నప్పటి నుంచి మనం కంఠస్థ వాక్యాలు కానీ, పాటలు కానీ, భక్తిలో కానీ మనం పెంచుకున్నాం అనుకో, ఆ భక్తిలోంచి తొలగిపోరు. ఆ చిన్నప్పటి నుంచి మా తాతగారు నేర్పించబట్టే ఈరోజు ఇక్కడ నిలబడి మేము చెప్పగలుగుతున్నాం. లేదంటే ఇక్కడికి వచ్చి అమ్మమ్మ అమ్మాయి అనేవాడిని, వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు అయ్యగారు చూడు, అయ్యగారు అబ్బాయి ఉండి ఇంత మటుకు వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడటం రాదని మీరే అనేవాడు అంటారుగా. కానీ ఆ బాలుడు నడవలసిన త్రోవని మా తాతగారు నేర్పబట్టి, మా నాన్నగారు నేర్పబట్టి ఆ త్రోవలోంచి తొలగిపోకుండా నడిచి ఇప్పుడు వాక్యాన్ని చెప్పే జ్ఞానాన్ని దేవుడు మాకు దయచేశాడు. దేవుడు ఆశీర్వదించబట్టే ఆ త్రోవను నేర్పించాడు, ఆయన నేర్పించాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి ఆయన నేర్పించబట్టి ఆ చెప్పే జ్ఞానాన్ని ఆశీర్వాదంగా దేవుడు మాకు అనుగ్రహించాడు. అలాగ మీ పిల్లలకు కూడా అనుగ్రహించాలంటే బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పుడు నేర్పించుకొని నడిపించుకోవాలి అందులో. అలాగే దేవుని ఆ గృహాన్ని దీవించాలంటే ఆ గృహంలో అందరూ రక్షించబడాలంట. ప్రతి ఒక్కళ్ళు ఆ గృహంలో మరి ముఖ్యంగా రక్షించబడాలి. 1 కొరింథీ 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోండి, మీ కుటుంబంలో అందరు రక్షింపబడ్డారా? ఇక్కడ క్వశ్చనరీగా అడుగుతున్నారు. పేజ్ నెంబర్ 150 అండి, 16వ వచనం. 1 కొరింథీ 7:16. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. చాలా మీ భర్తల్ని భార్యని మీరు రక్షించుకుంటున్నారా? సువార్త ప్రకటించుకుంటున్నారా? ఎవరన్నా ఇంకా పొందనట్లయితే బాప్తీసం కానీ రక్షింపబడినట్లయితే వాళ్ళకి సువార్త ప్రకటించండి. మీ భర్తల్ని మీరు రక్షించుకోండి, మీ భార్యని మీరు రక్షించుకోండి, సువార్త ప్రకటించుకోండి. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలంటండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, పేజ్ నెంబర్ 197 అండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనా నిందారహితుడును
ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవారై ఉన్న ఎడల అట్టివాణి పెద్దగా నియమించవచ్చు. సంఘ పెద్దగా నియమించాలన్నా కూడా ఎన్ని క్వాలిటీస్ కావాలో చూడండి. ఇందులో మరి ముఖ్యంగా విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలంట. మన పిల్లలందరూ కూడా విశ్వాసులై ఉండేలాగా, పరిశుద్ధులు అయ్యేలాగా, బాప్తిసం పొంది రక్షింపబడేలాగా మనం చూసుకోవాలి. ఇంకా ఎవరి పిల్లలు అయినా బాప్తిసం పొందినట్లయితే వాళ్ళని రక్షించుకోండి, దేవుని మందిరంలో తీసుకురండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి, రక్షణ ఎందులో ఉందో చెప్పండి, నిజమైన దేవుడు యేసుప్రభు అని చెప్పి వాళ్ళని ఎవరైనా వినకపోతే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలండి. ప్రేమపూర్వకంగా చెప్తే వింటారు. ఇప్పుడున్న జనరేషన్కి తొందరగా ఎక్కట్లేదు. చిన్నప్పటి నుంచి చెప్పుకొని వాళ్ళని మారు మనసు పొందేటట్టు చేసుకోవాలి. ఎవరన్నా భర్తలు కానీ వినకుండా జీవిస్తున్నట్లయితే వాళ్ళని ప్రేమపూర్వకంగా చెప్పుకొని ప్రార్థనతో వాళ్ళని మనం మార్చుకోవాలి. అలా చేసుకుని ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడేలా చూసుకోవాలి. అలాగే మరి ముఖ్యంగా ఆ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే సంఘ కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొనాలంట. సంఘ కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొనాలి. 1 కొరింథీ 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. పేజ్ నెంబర్ 157 అండి. 1 కొరింథీ 16వ అధ్యాయము 15వ వచనం. స్టెఫను ఇంటి వారు అగ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాను ఏం చేసుకున్నారంటండి? పరిచర్య చేయడం కోసం అప్పగించేసుకున్నారంట, సబ్మిట్ చేసుకున్నారు. ఆ కుటుంబం మొత్తం పరిశుద్ధులందరి కోసం పరిచయం చేయటం అంటే స్వార్థ వీకులకు, సంఘస్థులకు, సంఘంలో మందిరంలో ఆరాధన క్రమంలో అన్నింటిలో పరిచయం చేయడానికి వాళ్ళు సబ్మిట్ చేసేసుకున్నారంటే ఇంకేం పని పెట్టుకోలేదు, వాళ్ళు సమర్పించేసుకున్నారు. మనం సమర్పిస్తున్నామండి. మనల్ని మనం కంప్లీట్గా దేవుని పనికి సమర్పించుకోకపోయినా అట్లీస్ట్ ఆరాధన జరిగేటప్పుడు కానీ, ప్రార్థనలప్పుడు కానీ, మీటింగ్స్ అప్పుడు కానీ మన టైంని దేవుని పనికి కేటాయించాలి. దేవుని పరిచర్యలో ఆసక్తిగా పాల్గొనాలండి. అలా పాల్గొన్నప్పుడే ఆ కుటుంబానికి దీవెనలు వస్తాయి. దేవుడు మనకి ఏ విధైతే ఇచ్చాడో, మొదట మనం ఏమి ఇచ్చాం? భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి భయభక్తులు కలిగి ఉండాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం దీవించబడుతున్నారు. అలాంటి ఆజ్ఞ అనుసరించిన వాళ్ళకి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ 6:10, పేజ్ నెంబర్ 203 చివరి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ఆయనకి తెలుసు. ఎవరైతే పరిచయం చేశారో, ఎవరు దేవుని ఆజ్ఞలను కైకొన్నారో, ఎవరు ఆయన కట్టడలకు అనుసరించి జీవించారో అవన్నీ చూస్తూనే ఉంటాడు. ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేసి తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించి వాళ్ళని ధన్యులను చేస్తానన్నాడో అది దేవుడు మర్చిపోడు. మనం మన కుటుంబాలని దేవుని వాక్యానికి అనుసరంగా నడిపించుకొని దేవుడు దీవించే కుటుంబంగా మన గృహం ఉండాలి. అలాగ మీ అందరి గృహాలు ఉంటాయని ఈ 10 విషయాలు ఏంటిదండి? గృహం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మొదటిది. రెండవది ఆ గృహంలో ప్రేమానురాగాలు ఉండాలి. మన గృహంలో ప్రేమ ఉంటేనే మనం ఇతరుల పట్ల ప్రేమ చూపించగలం, మనం ప్రేమతో ఉండగలం. ఆ గృహంలో దేవుని వాక్యానికి స్థానం ఉండాలి. అలాగే ఆ గృహంలో ప్రార్థనకి చోటు ఉండాలి. అలాగే ఆ గృహంలో ఒకరి పట్ల ఒకరు గౌరవంగా నడుచుకోవాలి. అలాగే ఆ గృహంలో ఆతిథ్యం అనేది ఉండాలి. అలాగే ఆ గృహంలో సమాధానం కలిగి ఉండాలి. అలాగే పిల్లల పట్ల పెద్దలు శ్రద్ధ కలిగి ఉండాలి ఆ గృహంలో. అలాగే ఆ గృహంలో అందరూ రక్షింపబడాలి. అలాగే ఆ గృహంలో సంఘ కార్యక్రమాల్లో అందరూ ఆసక్తిగా పాల్గొనాలి. ఈ 10 విషయాలు ఏ కుటుంబం అయితే చేస్తుందో దేవుడు ఇచ్చిన ఆజ్ఞని దేవుడు మర్చిపోడు కాబట్టి ఆ కుటుంబాన్ని చక్కగా దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు. అలాగే మీ కుటుంబాలన్నీ ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు వాక్యం మీ అందరికి నా వందనాలు. దేవుని స్తోత్రం. జాషువా గారు నన్ను మించిపోయాడండి. ఆయన ప్రొఫెషనల్ కాదు, కానీ ఇవన్నీ గ్యాదర్ చేసి చెప్తున్నాడంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, దేవుడి పనిలో పాల్గొనట్లేదని నేను కొంత బాధపడేవాడిని ఒరిస్సాలో ఉన్నప్పుడు. కానీ విజయవాడ వచ్చిన తర్వాత ఇది రెండోసారి, 2వ నెలలో మీ అందరూ నేను ఈ ప్రసంగాన్ని బాబు నువ్వు
ఫోటోలు తీసి చర్చ్ గ్రూప్లో పెట్టు, అందులో నాకు పంపిస్తే నేను డీటీపీ చేయించి నా పత్రికలో కూడా వేసుకుంటా. ఎందుకంటే ఈ 10 పాయింట్లు నేను ఎప్పుడు చెప్పలేదు కదా, ఇంత 10 పాయింట్లు పాయింట్ బై పాయింట్ చెప్పానా? చెప్పలా. మనంతా పెద్ద గారులుగా తాగుబోతు లారీ గుద్దినట్టు అటు ఇటు గుద్దుకుంటే వెళ్ళటం ఉంటుంది అంటాడు మావోడు. పాయింట్ బై పాయింట్ చెప్పాలంటే అలాగా ప్రొఫెషనల్కి వస్తుంది. సో మంచి పాయింట్లు చెప్పినందుకు జాషువా గారికి మనం వందనాలు తెలియజేద్దాం. అలాగే 10 పాయింట్లు మనం పాటిస్తున్నామో లేదో, మన గృహాల్లో అసలు ఉన్నాయో లేవో, ఏ పాయింట్ లేదో ఆ పాయింట్లో ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో దాన్ని మీరు సరి చేసుకోండి. ఆ 10 పాయింట్లు అక్కడ యూట్యూబ్లో కూడా ఉన్నాయి, వాళ్ళ ప్రసంగం ఉంటుంది, చూసుకోండి. నా కుటుంబంలో ఈ 10 పాయింట్లో ఏ పాయింట్ లేదు, చూసుకోండి, సరి చేసుకోండి. ఇదంతా ఆయన జ్ఞానం, నా జ్ఞానం, పేదరు గారు లేకపోతే ఇంకెవరో వాళ్ళ జ్ఞానం, మా జ్ఞానాన్ని మీ ముందు ప్రదర్శించడానికి చేసే ప్రసంగాలు కాదు. దీస్ ఆర్ ఆల్ టు కరెక్ట్ అవర్ సెల్స్. ఎవరికి వాళ్ళు అందరం సరి చేసుకోవాలి. అవునా కాదమ్మా? అందరం సరి చేసుకోవాలి. రైట్, రండి ప్రభురాత్రి భోజనం నడిపింది. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఇప్పటివరకు మన సహోదరులు